చర్మానికి వచ్చే వ్యాధుల్లో సోరియాసిస్ ఒకటి. ఇది ప్రాణాంతకమైనది కాదు, కానీ చాలా చికాకును కలిగిస్తుంది. తెల్లటి పొలుసులు, లేత గులాబీ రంగు పొలుసులు, ఎర్ర రంగు మచ్చలతో చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. సోరియాసిస్ శరీరంలో ఎక్కడైనా రావచ్చు. కొంతమందికి తలపైన ఉన్న మాడుపై అధికంగా వస్తుంది. కొందరికి గోళ్ల మీద వచ్చి గోళ్లు ఊడిపోతాయి. మెడ, చేతులు, తొడల మీద ఈ పొలుసులు కనిపిస్తూ ఉంటాయి. దురద, నొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటాయి. సోరియాసిస్ రావడానికి ఇదే ఖచ్చితమైన కారణమని ఏమీ ఉండదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన రోగనిరోధక శక్తి మన చర్మ కణాల మీదే దాడి చేస్తే వచ్చే వ్యాధి ఇది. సోరియాసిస్ వంశపారపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా రావాలని లేదు. ఇది వయసుతో సంబంధం లేకుండా బయటపడుతుంది. ఇది అంటువ్యాధి కాదు. మన దేశంలో సుమారు 3 కోట్ల మంది సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి పట్ల పునరుత్పత్తి సమస్యలు ఏమీ రావు, కానీ ఊబకాయం ఉన్నవారు మాత్రం త్వరగా బరువు తగ్గాలి. అలాగే మధుమేహం ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సోరియాసిస్తో బాధపడేవారు పూర్తిగా శాకాహారాన్ని తినడం మంచిది. మాంసాన్ని తినాల్సి వస్తే చికెన్, మటన్ తగ్గించి చేపలు తినాలి. అలాగే పాలు, పన్నీర్ వంటివి తక్కువగా తీసుకోవాలి. పెరుగు తినవచ్చు. ఆల్కహాల్, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నవారు వెంటనే వాటిని మానేయాలి. వాటి వల్ల సోరియాసిస్ సమస్య మరింత పెరుగుతుంది. అలాగే వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.